అయ్యా నరసింహనాయుడు గారు పెళ్లి పీటల మీద కూర్చోని అంటున్నారు. ఒరే నరసింహ, పురోహితులు రమ్మంటున్నారు, వచ్చి పీటల మీద కూర్చో. అన్నయ్యలు లేకుండా నా పెళ్ళేంటి నాన్న? అదేంటి బావా, పెళ్లి నీది కానీ మీ అన్నయ్యది కాదుగా? చిన్నపిల్లవి, నీకేం తెలుసు? పెళ్ళంటే మళ్ళీ మళ్ళీ వస్తుందా? జీవితంలో ఒక్కసారిగా. మా అన్నయ్యలు చూడకుండా నా పెళ్లి జరగదు. బావగారు ఒరే తప్పురా, పందిట్లో పెద్దలందరూ ఉన్నారు, ముహూర్తం దగ్గర పడుతోందిరా. క్షమించండి నాన్న, మా అన్నయ్యలు ఎప్పుడు వస్తే అదే నాకు మంచి ముహూర్తం. అయ్యా ఈ రోజుల్లో శత్రువులు నమ్మవుతారేమో గానీ రైళ్లని విమానాలని నమ్మలేమండి. ఫారిన్ కంట్రీస్ నుంచి బయలుదేరిన వాళ్ళు ఎట్ ఎనీ మూమెంట్ రావచ్చు. ఈ లోపు మనం చేయవలసిన కార్యక్రమాలు పూర్తి చేద్దామండి. అన్నయ్యలు వచ్చే వరకు ఓపిక ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు వెళ్ళిపోతారు. ఒరే నా మాట విను, తండ్రిగా చెప్తున్నాను, వచ్చి పీటల మీద కూర్చో. వాళ్ళు రారా నాన్న? వాళ్ళు రావటం లేదురా. ఈ సంగతి చెప్తే నీ మనసు ఎక్కడ బాధపడుతుందోనని ఉదయం నుంచి కడుపులో పెట్టుకు దాచుకున్నాను. ఇప్పుడు వాళ్ళు పంపించిన టెలిగ్రామ్, లండన్ నుంచి, అమెరికా నుంచి, సౌదీ అరేబియా నుంచి మీ అన్నయ్యలు మీ బావ పంపించిన టెలిగ్రాములు. ఎవ్వరికీ వీలు కుదరలేదుట, సెలవు దొరికినప్పుడు వస్తారట. నరసింహ, నరసింహ, అవతల నరసింహనాయుడు గారు వెళ్ళిపోయి మేము బాధపడుతుంటే మధ్యలో మీరు చుచ్చుతారు కొట్టుకుంటూ కూర్చుంటారేమిటి? ఏం జరుగుతుందో ఏమిటో. వాడికి అన్నయ్యలంటే ప్రేమని తెలుసు, కానీ ఇంతగా ప్రేమిస్తున్నాడని ఇప్పుడే తెలుసుకున్నానయ్యా. మీరు తెలుసుకోవాల్సింది ఇంకోటి కూడా ఉందండి. ఈ పెళ్లి ఆగిపోతే ఇదే పందిట్లో నా కూతుళ్ళిద్దరితో పాటు నేను కూడా ఆ అగ్గిల్లో పడి బూడిదైపోతాను. అంత మాట అనకండి బావగారు. ఏమిటయ్యా వాయించొద్దంటే వాయిస్తారేమిటి? లక్ష్యం లేదన్న మాట అంటాను. అబ్బాయి గారు వస్తున్నారు. చేయండి అమ్మా, కూర్చోండి. శ్రీరామచంద్ర ప్రభు శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేక. పంతులు గారు కానివ్వండి. ఆయన మాంగళ్య ధారణ చేయండి. మాంగళ్యం